చేసే పాపం వల్ల నీ పిల్లల మీదికి శాపాన్ని నువ్వు తీసుకొస్తున్నావేమో జాగ్రత్త. నువ్వు చేసే అక్రమాల వల్ల నీ పిల్లల మీదికి శాపం వస్తుంది, జాగ్రత్త. అవ్వ ఆదాము చేసిన పాపం వల్ల, దేవునికి అవిధేయులు కావటం వల్ల ఈరోజు మానవులందరి మీదికి ఒక పాపము సంక్రమించింది. ఒక పాప సంబంధం ఆక్రమించి మానవుల్ని ఏలుబడి చేస్తుంది. ఆదాము అవ్వల పాపం తన కుమారులకు శాపంగా మారింది. ఒక కుమారుడు అర్ధాయువులో చనిపోయాడు, మరొక కుమారుడు దేశదిమ్మరి అయి నాశనమైపోయాడు. ఈరోజు క్రైస్తవుడిగా దేవుణ్ణి విశ్వసించి నువ్వు చేస్తున్నటువంటి పాపాల వల్ల, నువ్వు చేస్తున్నటువంటి అక్రమాల వల్ల, నువ్వు చేస్తున్నటువంటి అన్యాయం వల్ల, నువ్వు తీసుకుంటున్నటువంటి లంచాల వల్ల, నువ్వు చేస్తున్నటువంటి మోసపూరితమైన వ్యాపారాల వల్ల, నువ్వు చేస్తున్నటువంటి అతిక్రమాల వల్ల నీ పిల్లల మీదకి శాపాన్ని తీసుకొస్తున్నావు. జాగ్రత్త దేవుని బిడ్డ. మన శాపమంతా యేసయ్య ఆల్రెడీ సిలువలో పోసి కొట్టివేసి పవిత్ర లెక్కలో ఉంచాడు. అయినా నీవు ప్రభుని నమ్మి కూడా ఇలాంటి అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడితే, పాప సంబంధమైనటువంటి ఆలోచనలకు లోబడితే నీ పిల్లల మీదికి ఆశీర్వాదం కాదు, శాపాన్ని మూటగడుతున్నావు. కొన్ని తరాలకు శాపాన్ని తీసుకొస్తున్నావేమో, జాగ్రత్త. ఈరోజు నీ ఆలోచనలు మార్చుకో, ఈరోజు నీ ప్రవర్తన మార్చుకో, ఈరోజు నీ బుద్ధి మార్చుకో. ఎందుకంటే నీ వంశం నాశనమైపోద్ది నీ వల్ల. ఎందుకంటే నీ తర్వాత పుట్టుకొచ్చే నీ పిల్లలకు నువ్వు చేసిన పాపాలు అంటుగట్టి మూటగట్టి ఏమీ తెలియని వారి బ్రతుకుల్ని చీకట్లోనికి నెట్టివేయబోతున్నావు. నీ బ్రతుకుని మార్చుకో. నీ వల్ల నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలి, నీ వల్ల నీ సంతతి దీవించబడాలి, నీ వల్ల 10 తరాలు నీ పేరు చెప్పుకోవాలి. అంతేగాని నీ వల్ల 10 తరాలు పతనావస్థితిలోనికి వెళ్ళిపోయే భ్రష్ట జీవితం దేవుని బిడ్డగా నీకుండకూడదని కరాకంటిగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. మర్యాదగా మారు మనసు పొందు, ఇక సమయం లేదు.